సీఎంగా 13 ఏళ్లు, పీఎంగా 11 ఏళ్లు, సెలవులు జీరో, స్కామ్లు జీరో, సొంత బంగ్లా లేదు, ఆస్తులు పెద్దగా లేవు. ఆయనే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. 75వ పుట్టినరోజు జరుపుకున్న ప్రధాని జయతియాత్ర కొనసాగుతోంది. ఓటమి ఎరుగని ధీరుడిగా రికార్డులు తిరగరాస్తున్నారు మోదీ. అంతర్జాతీయంగా దేశం మీసం తిప్పేలా వ్యవహరిస్తున్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నానని చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ 75 వసంతాలు పూర్తి చేసుకున్నారు. గుజరాత్లోని వాద్నగర్లో 1950లో పుట్టి బాల్యంలోనే తండ్రితో పాటు చాయ్ అమ్మిన మోదీ 8 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్ లో చేరారు. దాదాపు 15 ఏళ్ల పాటు సంఘ్లో వివిధ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన 1987లో బీజేపీ గుజరాత్ యూనిట్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గుజరాత్ లో పార్టీని ఆయన సంస్థాగతంగా బలోపేతం చేయడం వల్ల అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ అత్యధిక సీట్లు సాధించింది. అద్వానీ గుజరాత్ లోని సోమనాథ్ నుంచి చేపట్టిన రథయాత్రను సక్సెస్ చేయడంలో మోదీ పాత్ర కీలకం. అప్పుడే ఆయనపై జాతీయ నాయకుల దృష్టి పడింది. దీంతో 1990-91లో మురళీ మనోహర్ జోషి కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు చేపట్టిన ఏక్తా యాత్రను నిర్వహించే బాధ్యతను మోదీకి అప్పజెప్పారు. జోషితో పాటు 15,000 కిలోమీటర్లు దేశమంతటా తిరగడంతో గుజరాత్ లో కూడా ఒక ప్రధాన నాయకుడిగా మోదీ గుర్తింపు పొందారు. మోదీజీ వ్యక్తిత్వం మిగతా రాజకీయ నాయకుల కన్నా భిన్నమైనది. ఎప్పుడూ నేషన్ ఫస్ట్ అంటారు. సమ్మిళిత అభివృద్ధి సాధన కోసం సమర్థ పాలనపై నిరంతరం దృష్టి కేంద్రీకరించడం మోదీ నాయకత్వ శైలి. పదవంటే ప్రజాసేవకు సాధనమని నమ్మే వ్యక్తి మోదీ. ప్రధాని మోదీ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను చేపట్టి ఆశించిన లక్ష్యాలను సాధించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారకునిగా మోదీ దేశమంతటా పర్యటించి అన్ని వర్గాల కష్టాలు, ఆశలు, ఆకాంక్షలను తెలుసుకున్నారు. ఈ అనుభవం పరిపాలనపై ప్రగాఢ ముద్ర వేసింది. పేద, బలహీన వర్గాల బాగు కోసం పాటుపడేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు మోదీ. గుజరాత్ సీఎంగా 13 ఏళ్లు, ప్రధానిగా 11 ఏళ్ల నుంచి ఉన్నా ఒక్కటంటే ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు మోదీ. भारत के गौरव को पुनः प्रस्थापित किया था. देश की इतनी बड़ी उपलब्धि की और उस उपलब्धि को, सेना के इतने बड़े शौर्य को कई दशक बीत गए, कोई याद करने वाला नहीं. लेकिन आपने मुझे मौका दिया. हमारी सरकार ने 17 सितंबर सरदार पटेल हैदराबाद की घटना उसको अमर कर दिया है. గుజరాత్ రాజకీయాలలో శంకర్ సింగ్ వాఘేలా, కేశుభాయ్ పటేల్ మధ్య ఘర్షణలు తీవ్రతరం కావడంతో వాజ్పేయి స్వయంగా ఫోన్ చేసి మోదీకి గుజరాత్ సీఎంగా పట్టం కట్టారు. సీఎంగా మోదీ ఒక సమర్థుడైన పరిపాలకుడిగా వ్యవహరించిన గుజరాత్ నమూనాను ప్రపంచానికి పరిచయం చేశారు. గుజరాత్ ను తాను పరిపాలించిన 13 ఏళ్లలో బలమైన పారిశ్రామిక, ఆర్థిక వ్యవస్థగా మార్చారు. బీజేపీలో వాజ్పేయి, అద్వానీ తర్వాత అతివేగంగా గుర్తింపు పొందిన నాయకుడైన మోదీ తాను సీఎంగా ఉండగానే పార్టీకి జాతీయ స్థాయిలో స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేశారు. వాజ్పేయి తర్వాత అద్వానీకి 10 సంవత్సరాలు పార్టీని నిర్వహించే అవకాశం వచ్చినప్పటికీ బీజేపీని అధికారంలోకి తీసుకురాలేకపోవడం 2013లో మోదీని ప్రధాని అభ్యర్థిగా పార్టీ రంగంలోకి దించింది. 2014లో దేశమంతటా మోదీ ప్రభంజనం వీయడంతో మొట్టమొదటిసారి బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మోదీ పార్టీకి విజయం సాధించి బీజేపీలో తనకు మరో ప్రత్యామ్నాయం లేదని నిరూపించుకున్నాడు. ఆయన హయాంలో బీజేపీ బలమైన పార్టీగా అవతరించి సొంతంగా దాదాపు 18 రాష్ట్రాలలో అధికారంలోకి రావడమే కాకుండా మొత్తం 21 రాష్ట్రాలలో ఎన్డీఏ సారథ్యంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఎంతటి సంక్లిష్ట పరిస్థితుల్లోనైనా సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లడం పటిష్ట నాయకత్వ లక్షణం. ఇది మోదీలో పుష్కలంగా ఉంది. ఎంతటి సవాళ్లు ఎదురైనా సరే అసాధారణ ఓర్మితో
విస్పష్ట దృక్పథంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. 2014లో ఆయన తొలిసారి ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి దేశం దృఢ సంకల్పంతో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలు అనేకం ఎదురయ్యాయి. పెద్ద నోట్ల రద్దు ఫ్లాప్ అయిందని తెలిసినా మోదీ వనకలేదు, తొనకలేదు. మోదీ తీసుకొచ్చిన జీఎస్టీ విప్లవాత్మకమైనది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ రద్దు మోదీజీ రాజకీయ స్థైర్యానికి నిదర్శనం. ముస్లిం సమాజం నుంచి వ్యతిరేకత వచ్చినా మహిళల హక్కులను కాపాడాలన్న ఉద్దేశంతో ట్రిపుల్ తలాక్ రద్దు చేశారు. ఎన్ని విమర్శలు ఎదురైనా దేశ ప్రయోజనాల కోసం అనివార్యమయ్యే నిర్ణయాలను తీసుకున్నారు మోదీ. కోవిడ్-19 విరుచుకుపడినప్పుడు మోదీజీ భారతీయులకు భరోసా ఇచ్చి టీకాల కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించారు. దేశానికి అవసరమైన టీకాలను సొంత గడ్డ మీదే రికార్డు సమయంలో ఉత్పత్తి చేయించారు. ఉచిత టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. కోవిడ్ ను అదుపు చేయడంలో భారత్ ను ప్రపంచానికే ఆదర్శంగా నిలిపారు. 11 సంవత్సరాలుగా దేశ పరిపాలన ఏ విధంగా ఉంది మనందరికీ తెలుసు. ఒక సామాన్య ప్రజలు, రైతుల దగ్గర నుంచి, రైతు కూలీల దగ్గర నుంచి సామాన్య ప్రజలు, గ్రామ ప్రజలు ఇవాళ ఏ విధంగా అయితే సంస్కరణ వల్ల దేశం ఏ విధంగా ముందుకెళ్తోంది. ప్రపంచంలో భారతదేశం, మనం ఏ దేశమైనా ఇవాళ మోడీ దేశం నుంచి వచ్చారా, భారతదేశం అంటే మోడీ దగ్గర మీ ప్రధానమంత్రి కదా అని మనల్ని అడిగేటటువంటి అనేక దేశాలు ఇవాళ భారతదేశ చిత్రపటాన్ని ప్రపంచ స్థాయిలో మోదీజీ తన నాయకత్వంలో జాతీయ భద్రతకు, ఆత్మగౌరవానికి పట్టం కట్టారు. యురీలో ఉగ్రదాడికి సమాధానంగా సర్జికల్ స్ట్రైక్ ను చేపట్టడం ద్వారా పుల్వామా ఘటనకు ప్రతిగా బాలాకోట్ పై వైమానిక దాడి నిర్వహించి భారత్ ఉక్కు సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ద్వారా తన పౌరులపై దాడిని భారత్ సహించబోదని, రెండింతలు ప్రతీకారం తీర్చుకుంటుందని చాటి చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై భారత వైఖరిని దృఢంగా, ధీమాగా ప్రకటిస్తున్నారు మోదీ. అగ్రదేశాల సరసన సగర్వంగా నిలబడుతున్న భారత్ ను ఇప్పుడు చూస్తున్నారు. జన్ధన్ యోజనతో దేశంలో 51 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరిపించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో 10 కోట్లకు పైగా మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు అందించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో 2014 నుంచి 2024 వరకు 4.2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. దేశాన్ని అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్థికంగా వెనుకబడ్డ వారికి 10% రిజర్వేషన్లు కల్పిస్తారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏటా 6,000 ఇవ్వడం ద్వారా ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను ఇరకాటంలో పడేశారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించాలని మోదీ ఇచ్చిన పిలుపునకు ఐక్యరాజ్య సమితిలో 177 దేశాల మద్దతు లభించింది. జాతీయ రహదారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు నరేంద్ర మోదీ. వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టిన మోదీ బుల్లెట్ రైళ్ల దిశగా పరుగులు పెడుతున్నారు. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో అనేక విజయాలు సాధించిన మోదీ పలు వైఫల్యాలను, విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే గుజరాత్ అల్లర్లు జరిగి వేలాది మంది ఊచకోత జరగడం ఆయన రాజకీయ జీవితంలో చెరిగిపోని మచ్చ. పెద్ద నోట్ల రద్దు, సాగు చట్టాలు, లాక్డౌన్ సమయంలో పేదల మరణాలు ఇబ్బంది పెట్టాయి. సిబిఐ, ఈడీలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాల్లో 11వ ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఉంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వచ్చింది. అదే సమయంలో ఇంకొక సంవత్సరానికి మనం 3వ ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం. 2038కి 2వ ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం. 2047కి నెంబర్ 1గా భారతదేశం తయారవుతుంది. ఈ నమ్మకాన్ని కలిగించారంటే, ఒక విశ్వాసాన్ని కలిగించారంటే అది ఒకే ఒక వ్యక్తికి సాధ్యమైంది. అదే నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన్ కీ బాత్ కార్యక్రమంతో సామాన్యులకు దగ్గరయ్యారు ప్రధాని మోదీ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి ఆత్మనిర్భర్ భారత్ ను సాకారం చేయాలనే దీక్షతో సాగుతున్నారు.
ప్రపంచంలో మనమెవ్వరికీ తీసిపోమనే నమ్మకాన్ని ప్రతి భారతీయునిలో కలిగించారు. దేశ రాజకీయాల్లో కోట్లాది మంది మోదీని ఆరాధ్య దైవంగా భావిస్తారు. కుటుంబంతో సహా సర్వస్వాన్ని త్యాగం చేసి దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారని వారు భావిస్తూ ఉంటారు. అదే సమయంలో ఆయన దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెడతారని, విద్వేష భావాలు రెచ్చగొడతారని, అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకొని దేశాన్ని వెనక్కి నడిపిస్తారని మరికొంతమంది తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు. ఎవరేమనుకున్నా మోదీ మాత్రం తనదైన బాటలో బాటసారిలా సాగిపోతూ ఉంటారు.